హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఎందుకో ఈరోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలను చూసి సంతోషం వేసి మన అందరితో దీనిని పంచుకుందామని ఈ చిన్న వీడియోని నేను చేస్తా ఉన్నా. ఈరోజు మార్నింగ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోడీని మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి మోడీజీని ప్రధానమంత్రిగా మేము అంగీకరిస్తున్నాం, మా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఒక భారీ మీటింగ్ జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ ఈ మీటింగ్ వచ్చినాయి. ఈ మీటింగ్లో మోడీజీ తనకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగించారు, మనం గమనించాం. మోడీజీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అనే దానికన్నా ఓ పక్క చంద్రుడు, ఓ పక్కన పవనుడు. ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితేనేమి మన తెలుగు వాళ్ళ సత్తా చెరో పక్కన నిలబడి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మోడీకి సమర్పించారు. బలంగా మన వాణిని ఈరోజు మాట్లాడారు. తెలుగు వాళ్ళ సత్తాని ఈ ఇద్దరు చాటారు. అందువల్ల నేను అంటున్నా, ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు మనకి ఢిల్లీలో వాయిస్ వినిపించే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. రాష్ట్రాభివృద్ధికి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఎలక్షన్లు అయినాయి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చింది, ఓకే. కానీ కేంద్రంలో మనం బలం అవ్వాలి. కేంద్రంలో మనం బలంగా ఉండాలి. కేంద్రంలో మన ప్రాతినిధ్యం ఉండాలి. మనం చెబితే వినేటట్టు ఉండాలి. మనం ఫండింగ్ తీసుకురాగలగాలి. మనం తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలగాలి. ముందు కేంద్రంలో బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో నిజానికి లక్కీగా తెలుగు ప్రజలు వేసినటువంటి ఓట్ల కార్యక్రమం వల్ల సెంట్రల్లో కూడా చక్రం తిప్పే కింగ్ మేకర్ అయ్యే కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు వచ్చింది. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. అందుకని నేను మళ్ళీ మూడోసారి అంటున్నా, ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు అని కాదు. చాలా రోజుల తర్వాత మనకి సెంట్రల్లో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఒకప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఇంత అవకాశం అప్పుడు వచ్చింది. జిఎంసి బాలయోగ్ గారిని స్పీకర్ చేసి ఒక్క ఫోన్తో అంతటి కెపాసిటీ ఆ రోజు చంద్రబాబు కలిగి ఉండేవారు. ఆ నేపథ్యంలోనే హైటెక్ సిటీ తీసుకురావడం, నిర్మాణం జరపడం హైదరాబాద్లో, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయింది. అది ఎంతగా జరిగిందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పేవాళ్ళు అంటే, డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నరు ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్ వచ్చేసేవాడు. అంటే వరల్డ్ బ్యాంకు విధానాలు చంద్రబాబు గారు ఇప్పుడు పాటించారు, అవి చాలా విమర్శలు అయినాయి. ఇది ఇది ఈ కోణం కూడా ఉంది. దీన్ని కాసేపు పక్కన పెడితే బిల్ గేట్స్ని హైదరాబాద్ పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే నేనేమంటానంటే, ఈ సంకీర్ణ ప్రభుత్వం రాబోతుండడం, బీజేపీకి ఓన్గా పూర్తి మెజారిటీ రాకపోవడం, ఖచ్చితంగా దాని తర్వాత రెండో లార్జెస్ట్ పార్టీ 16 ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారి 2 మొత్తం 18 మంది ఎంపీల మద్దతు, సెకండ్ లార్జెస్ట్ మనం అవడం, ఇవి మనకు బాగా కలిసి వచ్చినాయి. అందువల్లే 400 మరోసారి 400 అన్న బీజేపీ మెజారిటీ మ్యాజిక్ నెంబర్కి తగ్గినా మన వాళ్ళ మద్దతుతో ఈ 5 ఏళ్ళు మనగలుగుతుంది. అందువల్ల ముఖ్యంగా నేను ఏమంటానంటే, సెంట్రల్ లెవెల్లో మనం బలంగా ఉంటే స్టేట్కి ఎన్నైనా మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అవకాశం సెంట్రల్ లెవెల్లో బలంగా ఉండే అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది. అందువల్ల ఓ పక్క చంద్రబాబు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో మోడీ. ఈ దృశ్యం చాలా బాగుంది అని అంటే, మన అప్లిఫ్ట్మెంట్తో, మన మద్దతుతో, అదొట్లా మన తెలుగు వాళ్ళ సత్తాతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని అంటే, నిజంగా ఒక తెలుగువాడిగా, ఒక రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవాడిగా గుండెలు ఉప్పొంగుతున్నాయి. ఒక మాట చెప్పాలంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉన్నారు. కానీ
అప్పుడు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడు లేదు. అర్థం అట్లా. అందువల్ల హోదా కోసం అడిగి ప్రత్యేక హోదా కోసం అడిగి చివరికి ప్రజల కోరిక మేరకు ఆ యొక్క సపోర్టుని ఉపసంహరించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోరిక మేరకు వాళ్ళు ఇవ్వట్లేదు కదా అని నడుమధ్యలో అరుణ్ జైట్లీ గారు ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీ బాగుంది అనే నేపథ్యంలో ఆ ప్యాకేజీలోవి కూడా రాలేదు. అందులో విభజన వల్ల ఒక మాట చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోయినాయి. తెలంగాణకు రావాల్సినవి రాలే, ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి రాలే. అర్థమంట 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి సంపూర్తిగా రావాల్సినవి ఏవీ రాలే. ఆ నేపథ్యంలో అమరావతి పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. అలానే గుంటూరు ఏమంటాం, గుంటూరులో ఈ మురుగునీటి పారుదల సౌకర్యానికి కేటాయించిన డబ్బులు పూర్తిగా కేటాయించబడలేదు. అలానే రింగు రోడ్డు, తెనాలి విజయవాడ గుంటూరు రింగు రోడ్డు, అలానే విజయవాడ విశాఖపట్నం మెట్రో, అలానే విశాఖపట్నం సపరేట్ రైల్వే జోను. మన రైల్వే జోన్ క్లారిటీ లేకపోతే మనం కట్టే డబ్బులన్నీ ఒరిస్సాకి వెళ్తాయి. ఎందుకంటే ఆ విశాఖపట్నం ఆ ఒరిస్సా రైల్వే జోన్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకు నష్టమే కదా. విశాఖ స్టీల్ ప్లాంటు, వీటన్నిటికన్నా మించి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్. ఈరోజు ఎక్కడో చూసా న్యూస్, ఈ మోడీజీ గవర్నమెంట్కి మద్దతు ఇస్తున్న వాళ్ళల్లో ఒకతను అంటున్నాడు ప్రత్యేక హోదా మాకు కావాలి అని. అందుకొరకు కూడా మేము మద్దతు ఇస్తున్నాము మోడీజీకి అని. కానీ అసలు ప్రత్యేక హోదా రాకుండా అన్యాయం అయిపోయింది మనం కదా. నిండు పార్లమెంటులో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పినటువంటి బీజేపీ, 5 ఏళ్ళు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రత్యేక హోదాని ఇద్దరు గాలికి వదిలేశారు. ఓ మాట చెప్పాలంటే ఇచ్చింది కాంగ్రెస్ కదా మీకు ఆ వాగ్దానం అని అధికారిక బీజేపీ చెప్పడం, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ సెంట్రల్లో రాకపోవడం, ఫలితంగా ప్రత్యేక హోదా వాళ్ళు కదా మీకు ప్రకటించింది, మేం కాదు కదా అని బీజేపీ తప్పించుకోవడం. అర్థం అట్లా పార్లమెంటులోనే తీర్మానం చేసి పాస్ చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు ఆంధ్రుల్ని ఓ రకంగా చెప్పాలంటే బాధల్లోకి నెట్టేసింది. అది ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా. అందువల్ల ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకి రాయితీలు వస్తాయి, అనేక పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల్లో మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో కియా కార్ల తయారీ కంపెనీ ఉంది. దానికి 1000 మంది లోకల్ పీపుల్ కూడా ఉద్యోగాలు పొందారు. అర్థం అట్లా లోకల్ పీపుల్ 1000 మంది ఉద్యోగాలు పొందారు. అలానే శ్రీ సిటీ అని చిత్తూరులో ఉంది. ఇలా ఒకటి కాదు ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి ఆంధ్రాకి ప్రత్యేక హోదా కనుక ఇస్తే. కానీ ఇంత మనం ఈ రోజున కింగ్ మేకర్స్గా మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతూ ప్రత్యేక హోదా కానీ, అమరావతికి నిధులు కానీ, పోలవరాన్ని పూర్తి చేసుకోవడం కానీ, విశాఖ విజయవాడ మెట్రో కానీ, తెనాలి విజయవాడ గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ కానీ, వీటన్నిటినీ ప్లస్ నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉద్యోగాల కల్పన కానీ, సంపద సృష్టించడం కానీ ఇవన్నీ చేయవచ్చు. కావాల్సింది సంకల్ప బలం. ఆ సంకల్ప బలాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు ఇవ్వాలని నేను మనసారా మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, మనం తటస్థం. మన పాఠాలు మన విషయాలు మనవి వేరు. కానీ సంపద సృష్టించే సీఎం ఉన్నప్పుడు, కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నప్పుడు ఒక రాష్ట్ర అభివృద్ధి ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి గమనించండి. ఒక్కోసారి పిఎంని కలవాలి అంటే గతంలో 4 రోజులు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. పిఎంని కానీ అమిత్ షా గారిని కానీ 4 రోజులు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. మొన్నటి తెలుగోళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్కి, మన తెలుగోళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్కి ఫోన్ల మీద ఫోన్లు చేశారట బీజేపీ, అమిత్ షా, బీజేపీ అగ్ర నాయకత్వం అంతా. అలానే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. కానీ ముందుగా చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీజీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యతను కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు దానికి ఓకే చెప్పారు. కాబట్టి మనం ఒక రాజధాని లేకుండా దాదాపుగా నాకు తెలిసి 1953 50 75 ఏళ్ల నుంచి ఒక కరెక్ట్ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్. నిజంగా దీని మీద మాట్లాడేవాడే లేడు. అర్థం అట్లా మద్రాసు నుంచి విడిపోయామా, మద్రాసు నుంచి బయటకు వచ్చామా, మద్రాసులో తమిళులు చేస్తున్న అన్యాయాలని గగ్గోలు పెట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు తమిళులకే,
అర్థం అట్లా ప్రాజెక్టులు తమిళులకే, అన్ని రాజగోపాలాచారి గారు తీసుకెళ్ళిపోతున్నారు మద్రాస్కి అని, తెలుగుడికి రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు చనిపోతే అమరవీరుల ద్వారా ఆంధ్రప్రదేశ్ 53లో ఏర్పడినప్పటికీ కర్నూలు కొన్నాళ్ళు కూడా రాజధానిగా లేదు. మద్రాసు పోయింది. తిరుపతి కావాలని మనం కోరుకున్నాం. వెంకటేశ్వరుడు మన ఇలవెల్పు కాబట్టి వెంకటేశ్వరుడు మనకు కావాలని మనం కోరుకున్నాం. అందువల్ల మద్రాసుని త్యాగం చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ మద్రాసు ముదిరాజులు కట్టినది మద్రాస్. చెన్నపట్నం దామెర్ల చెన్నప్ప నాయుడు పేరిట తెలుగు వ్యక్తి పేరిటే మద్రాసు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు చెన్నై అని మార్చుకున్నారు మళ్ళీ. కానీ కర్నూలులో కొన్నాళ్ళు కూడా రాజధాని క్లారిటీ లేదు. వాళ్ళందరూ కలిసి తెలుగు 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 అనుకుంటా హైదరాబాద్కి వెళ్ళారు. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అది 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 56లో అప్పటికే 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం అని తెలంగాణ నాయకత్వం తెలంగాణ ప్రజలు చేశారు. ఆంధ్ర నాయకత్వం మాకు అవసరం లేదని. 69లో తెలంగాణ ప్రజలు భారీ ఉద్యమం చేశారు. మలివిడత ఉద్యమం మీకు తెలిసిందే. మళ్ళీ విడిపోయింది. మళ్ళీ తెలుగు రాష్ట్రాలు రెండైపోయినాయి 2014 జూన్ 2కి. ఈ జూన్ 2కి కరెక్ట్గా 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లకి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారిపోయింది. అకార్డింగ్ టు విభజన చట్టం మారాలి కూడా. ఎందుకంటే హైదరాబాదు చుట్టూ తెలంగాణ ఉంది, మధ్యలో హైదరాబాద్ ఉంది. తెలంగాణ నుంచి ఎటు వెళ్ళినా 100 కిలోమీటర్లు వెళ్తే కానీ హైదరాబాద్ రాదు, మధ్యలో ఉంటుంది హైదరాబాద్. కాబట్టి హైదరాబాదు ఆటోమేటిక్గా సునాయాసంగా తెలంగాణ రాజధానిగా మారిపోయింది. మరి ఆ నేపథ్యంలో 2014 నుంచి ఈ రోజు వరకు ఒక రాజధాని అంటూ లేకుండా పరిపాలన జరిగింది. ఒక రాజధాని అనేది ఉండాలి కదా, ఒక ఉనికంటూ ఉండాలి కదా. ఒక రాజధాని అనేది లేకుండా పరిపాలన జరిగింది. ఒక జాతి, ఆంధ్ర జాతి, అర్థం అట్లా హంద్రి నీవా అనే నదుల నుంచి ఆంధ్ర అనే పదం పరిణామ క్రమం చెందింది. ఆంధ్ర జాతి అనేది 75 సంవత్సరాలు ఒక రాజధాని క్లారిటీ లేకుండా పిల్లి ఎలాగైతే పిల్లలను పెట్టుకుని ఇల్లు తిరుగుతుందో అలా తిరిగిన హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. కానీ ఇప్పుడన్నా ఆ ప్రారంభించినటువంటి అమరావతి, ఇంటర్నేషనల్ సిటీ అమరావతి, ప్రజా రాజధాని అమరావతి బాగు చేసుకునే అవకాశం, అభివృద్ధి చేసుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. అంటే ఒకటి రాష్ట్రంలో ఎన్నికలు క్లీన్ స్వీప్ ఇది కాసేపు పక్కన పెడితే, దీనికన్నా మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్లో మనం కీలకం కావడం, సెంట్రల్లో మనం బలం కావడం. నిజంగా ఇది మన చంద్రుడికి కలిసి వచ్చిన అవకాశం. అర్థం అట్లా చకచకా పనులు జరిగిపోవాలి. అర్థం అట్లా ఫస్ట్ ఇంత ఉన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, రాజధాని కట్టుకోవాలి, రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాలి, ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధించాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సాధించేది ఏంది? అడిగి తీసుకోవాలి, అంతే. అడిగి తీసుకోవాలి, అడుకోవడం కాదు, అడిగి తీసుకోవాలి. మాకు ప్రత్యేక హోదా ఇప్పుడు ఇవ్వండి, మీరు ఇచ్చి తీరాల్సిందే మాకు ప్రత్యేక హోదా, లేకపోతే 10 ఏళ్ళు మేము అన్యాయం అయిపోయాం అని ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఈ అవకాశాన్ని బ్లాక్మెయిల్ అని కాదు, ధర్మబద్ధంగా మనం అడుగుతున్నాం. విభజన చట్టంలో అన్నిటినీ మనం అడుగుతున్నాం. ఇవన్నీ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియాసి. దీనికి తోడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణం. రేవంత్ రెడ్డి గారు, నాకు గుర్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, నేను తెలుగుదేశంలో ఇంకా ఉండలేను అంటే అందరూ టీఆర్ఎస్ వీటిలోకి వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా ఉండను తెలుగుదేశంలో అని చెప్పి విజయవాడకు వచ్చి రాజీనామా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి తను మళ్ళీ వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను, మీరు అందరూ చూశారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చాలా బాధపడ్డారు. నాకు తప్పట్లేదు, తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కష్టంగా ఉంది, అందువల్ల నేను వేరే పార్టీని చూసుకోబోతున్నాను. ఇది నేనేదో మా చంద్రబాబు నాయుడు గారిని నేను వ్యతిరేకించడం అలాంటిదేం కాదు అని చెప్పి వారు వెళ్ళారు. నిజానికి ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మనం దీనికి సజీవ సాక్షులం మనం అందరం. రేవంత్ రెడ్డి గారు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయిన ఒక 5-6 ఏళ్ల లోపే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. కాలికి బలపాలు కట్టుకొని తెలంగాణలో రైతు యాత్రలు, ప్రజాయాత్రలు చేసి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. పరిపాలన స్మూత్గా వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అర్థం అట్లా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
ఇప్పుడు వారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది 12, 13 అంటున్నారు, 12వ తారీఖు అనుకుంటా, జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిది ఒక అవినాభావ సంబంధం. అందువల్ల రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఏదైనా పరిష్కరించండి అని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే పాలిత బీజేపీ ప్రభుత్వమే వెళ్తే మీరు చూసుకోండి, యాక్చువల్గా వాళ్ళు చేయాల్సినవి ఉన్నాయి కూడా, కానీ మీరు చూసుకోండి, మీరు మాట్లాడుకుని రండి అంటే అది సెట్ కాల, అది కుదరలా. కారణాలు మీకు తెలుసు ఎందుకు కుదరలేదో. ఇవన్నీ ఈ కూర్చొని మాట్లాడుకోవడం అనేది, మాట్లాడుకుంటే అన్నీ పోతాయి కానీ మాట్లాడుకోవాలా, అలాగే వచ్చింది. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి, మనం కలిసి పని చేద్దాం సార్, మనం పరస్పరం చర్చించుకుందాం, విభజనాంశాలను మనం సాధించుకుందాం అని చెప్పి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు కూడా ఇరువురు కలిసి కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కావలసినవి ఉభయ తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా తెచ్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చాలా సంతోషపడాలి. ఈరోజు ఒక ఆంధ్రుడిగా నా గుండె ఉప్పొంగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ సంతోషం నాకు ఎంతగా ఉందంటే, మెయిన్ రాష్ట్రం గురించి నేను ఆలోచట్ల, సెంట్రల్లో మనం పాగా వేయాలి, సెంట్రల్ మన మీద ఆధారపడి ఉండాలి, అప్పుడు మనం అడిగినవి ఖచ్చితంగా ఇస్తారు, అవి తెచ్చుకుని మనం రాష్ట్రాల అభివృద్ధి చేసుకోవచ్చు అనేది. ఎప్పుడెప్పుడో ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్లో ఫిరోజ్ షా తుగ్లక్ అనే పాలకుడి కాలంలో మన తెలంగాణకు చెందిన వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమ నాయుడు అనే బ్రాహ్మణోత్తములు ఢిల్లీకి ప్రధానిగా పనిచేశారు. ఎలా జరిగింది ఇదంటే అది వేరియస్ హిస్టారికల్ కోణం ఉంది, అది ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. గన్నమ నాయుడు గారు ఢిల్లీ ప్రధానిగా పనిచేశారు మిడివల్ ఇండియాలో. ఆయన ప్రధానిగా ఉండి 80 కోట్ల మిగులు బడ్జెట్కి తీసుకెళ్లారట. 80 కోట్లు అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప, మిడివల్ పీరియడ్లో. ఇది పీరియడ్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తదుపరి మళ్ళీ పివి నరసింహారావు గారు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ ఉత్తములు పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. ఇంతవరకు తెలుగు వాళ్ళు 2 ప్రధానులు అయ్యారు మిడివల్ ఇండియాలో, గన్నమ నాయుడు, దెన్ ఆల్సో మోడర్న్లో ఇది పివి నరసింహారావు గారు. అర్థం అట్లా అప్పుడు కూడా సంకీర్ణాలే, కానీ ఇప్పుడు మద్దతు ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. అర్థమట ఎప్పటికీ మనం ద్రవిడులం, మనం వ్యవసాయం చేయగలం, ప్రాజెక్టులు కట్టగలం. అర్థమట్లా అప్పుడెప్పుడో మీరు లింగా సినిమా చూసే ఉండాలి. లింగా సినిమా అయినప్పటికీ లింగా సినిమాలో రజనీకాంత్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆ మహానుభావుడు రజనీకాంత్ గారు, మీరు బ్రిటిష్ వాళ్ళతోనో ఎవరితోనో అంటాడు, మీరు ప్రాజెక్టులు కట్టాం, అవి కట్టాం, ఈ కట్టామని బిల్డప్ ఇస్తున్నారు. నో, మా కాలం ఎప్పుడో కరికాల చోళుడు క్రీస్తుపూర్వం 300లోనే కావేరీ నదిపై PUHAR పూహార్ ఆనకట్ట కట్టాడు. మావాడు ద్రవిడులకి ఆనకట్టలు కట్టడం వచ్చు, పంటలు పండించడం వచ్చు, సముద్ర వ్యాపారం చేయడం వచ్చు, అర్థమంట రూపాయిని 10 రూపాయలు చేయడం వచ్చు, త్యాగాలు వచ్చు, స్ఫూర్తి వచ్చు, అర్థమంట ధైర్యం వచ్చు, ప్రభావితం చేయడం వచ్చు అని చెప్పి లింగా సినిమాలో రజనీకాంత్ ఒక బ్రిటిష్ ఇంజనీర్తోనో బ్రిటిష్ ఆఫీసర్తోనో అంటాడు. ఆ ఘనమైన ద్రవిడుల వారసత్వానికి చెందిన వాళ్ళం మనం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు ఈ భాషలు మాట్లాడే వాళ్ళను ద్రవిడులు అని అంటారు. ఈ ద్రవిడులలో మనం స్ఫూర్తి కలిగిన వాళ్ళం. ఈ స్ఫూర్తితోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అబ్బా అనిపించే విధంగా మన సౌండ్ ఢిల్లీకి వినిపించాం. అందువల్ల ఈ 5 ఏళ్లలో ఈ అవకాశాన్ని మన చంద్రుడు, మన పవనుడు ఇద్దరూ కలిసి రాష్ట్రాభివృద్ధికి అహిర్నిశలు శ్రమిస్తారని, దీనివల్ల రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 అవ్వాలని. సన్ రైజింగ్ స్టేట్, సముద్ర తీరం ఉంది, టూరిజం పరిశ్రమ ఉంది, అర్థమట్లా విపరీతమైన బీచ్ టూరిజం, అదే పిలిగ్రిమ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, తూర్పు కనుమలు, అర్థమట్లా తూర్పు కనుమలు, అలానే మదనపల్లి, ఆంధ్ర ఊటీ మదనపల్లి, ఇలా చెప్పుకుంటా పోతే సహజ సిద్ధమైనటువంటి విధానాలే మన అభివృద్ధికి కారణం. అసలు దానితో అద్భుతమైన పట్టణాలు, అద్భుతమైన తీరరేఖ, గుజరాత్ తర్వాత సుదీర్ఘమైన తీరరేఖ, ఇన్ని ఉండి కూడా ఇన్నాళ్ళు చాలా 10 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. చంద్రబాబు గారికి ఒక విన్నపం, పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం, మీరు రాజీ లేకుండా శ్రమించండి, మీ వెనక మేమందరం ఉన్నాం, రాజీ లేకుండా శ్రమించండి. ఆంధ్రాలో స్వర్ణయుగం ఎలా రాదో చూద్దాం.
ఉంటాను మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఢిల్లీలో చంద్రుడి పవనాలు అని తమ్మనేలు పెట్టాను నేను. వీళ్ళిద్దరూ ప్రయత్నం చేసి అగ్రభాగాన ఆంధ్రాలో ఉంచుతారని, ఉంచే ఆయురారోగ్యాలు వీళ్ళిద్దరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఒక తెలుగువాడిగా, ఒక సామాన్యుడిగా నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.